ట్యూస్డే కాబట్టి యూట్యూబ్ వారియర్స్ కాబట్టి ముందుగా మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించడానికి వచ్చేస్తున్నాడు నా తమ్ముడు సంజయ్. ఇక్కడ కూర్చున్న అమ్మాయిల్లో ఎంతమంది ఉపవాసాలు చేస్తారు? వీళ్ళు ఉపవాసాలు చేస్తారంట. ఆకలిస్తే పాచిపోయిన పిజ్జాని కూడా పర్ఫ్యూమ్ కొట్టుకుని తిని అమ్మాయిలు ఉపవాసాలు చేస్తారంటే భలే ఎటారు ఉంటుంది. వీళ్ళు ఉపవాసాలు అంటారు, తినేది మాత్రం తింటారు. మళ్ళీ దిక్కుమాల రీజన్ చెప్తారు. అంతేందుకు నాలవరే కుక్క చచ్చిపోయిందని ఉపవాసం అంది భయ్య. పెంచుకుని కుక్క కదా, ఆ మాత్రం ప్రేమ ఉంటది. దాన్ని ఓదార్చడం దాని ఇంటికెళ్తే తినిపాడు దొప్పుతుంది అది. బంగారం ఏం చేస్తున్నావురా? తింటున్నా సంజయ్. అవునా, ఇంకా టెంపుల్ రాని ఆడుతున్నావు అనుకున్నాను. అవును, నేను రాత్రి ఏం చెప్పావు? ఏమో గుర్తులేదు. పాడ మీద పేలలేరుకునే మొకందానా? నేను రాత్రి వాట్సాప్ ఉపవాసం ఉల్లికాయ దోశ అన్నావు కదే, అన్నానా? గుర్తులేదు. కొంచెం ఇరిక్కిపోయింది, కొంచెం నోట్లో వాటర్ ఇవ్వ. లేక దానిలో తింటే అలాగే ఇరిక్కిపోద్ది. అయినా తింటే కొండ నాలుకేసుకుని కొండ మొకందానా? ఈరోజు ఉపవాసం కాదు సంజయ్. ఓ ఉపవాసం అంటే ఏం తినకుండా ఉంటారే, అంతేగాని ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్ని పొట్టలో తోయడం కాదు. ఆయన నీ మోకానికి ఉపవాసం ఏం సెట్ అవుద్ది? ఉపవాసం అంటున్నా కానీ నిజం సంజయ్, ప్రామిస్. ఇవి కావాలంటే తినకుండా ఎన్నిసార్లు ఉంటా. ఆల్రెడీ పందికొకలా తింటున్నావు కదా, ఇంకా నా గురించి తినకుండా ఏముంటావు? నీ గురించి నేను తినకుండా వచ్చాను. మా అమ్మ వేడి ఉప్మా వండితే. అయినా నీ మోకానికి కుక్క కోసం ఉపవాసం అన్నప్పుడే ఎర్రిబాబులలో అనవసరం నమ్మొచ్చానే. ఆకలేస్తే కుక్కనే కోసుకొని తినే రకమే నువ్వు. ప్రపంచం మొత్తం సునామీలో కొట్టుకుపోతే సభ్య అడ్రస్ అడిగే ముఖమే నువ్వు. ఇంకోసారి ఉపవాసం, వనమాసం, శూన్యమాసం అంటే ఒంగోబుద్ధి గుద్దుదండి. ఈ అమ్మ ఉపవాసం నమ్మడం ఎందుకని చెప్పి నెక్స్ట్ మా లావర్ కాల్ చేసా. హైదరాబాద్ ఎక్కడున్నావు? టెంపుల్లో ఉన్నారా? టైటిల్ బాగుంది. ఏ థియేటర్లో ఆడుతున్న సినిమా? ఏ నిజం, సాయిబాబా గుడిలో ఉన్నా. నీ మొఖానికి డిస్కోటెక్ పబ్ అంటే నమ్ముతాం, కానీ టెంపుల్లో ఉన్నావు అంటే నమ్మలేమే. నిజం సంజయ్, కావాలంటే వీడియో కాల్ చూడు. ఓ డి అమ్మ, అవునే. సాయంత్రం స్లీప్ వాక్ లో సాయిబాబా గుడికి నడుచుకుంటూ వెళ్ళిపోయావు ఏంటి? అదేంటి సంజయ్, నేను గుడికి రావద్దా? వస్తే సన్నీలోని శారీ కట్టుకుని సైకిల్ అగరబత్తి తెలిగించిందంటే నమ్ముతాను, కానీ నువ్వు గుడికి వెళ్ళి గంట కొట్టామని నమ్మడం కష్టమే. అది కావాలని నన్ను వచ్చి టెస్ట్ చేసుకో సంజయ్, నేను ఇక్కడే ఉంటాను, టెంపుల్లో ఉంటాను, పెట్టే ఫోన్ అని పెట్టేసింది. మనం ఊరుకుంటామా? గుళ్ళో అన్నది కదా, వెళ్ళా. ఎక్కడుంది మన పోస్ట్ పేడ్? సర్లే, పోస్ట్ పోడ్ మన దగ్గర ఉంటుంది, కనీసం ప్రీపేడ్ అనే ట్రై చేద్దాం. పాప ఎక్స్క్యూజ్ మీ. హాయ్ సంజయ్. ఓసి అమ్మ నువ్వా? ఇన్ని రోజులు జీన్స్ ప్యాంట్లు ఎమి జాక్సన్ లా ఉండేదానివి, మరి ఇప్పుడు లంగా వంటలు ఎలా ఉన్నాను? యాస్టేజ్ అలానే ఉన్నావు. అమ్మాయి అంది, ఇప్పుడు ఏం చేద్దాం రా? ఫస్ట్ హాఫ్ సారీ కట్టు, ఫస్ట్ బయటకు వెళ్ళి తినేసి వద్దాం దా. వద్దు సంజయ్, ఈరోజు ఉపవాసం. నీ బొంగులో ఉపవాసాలు దొబ్బి తిండే కదా, అదేదో నేను ఇప్పిస్తాను పద. ఫస్ట్ హాఫ్ సారీ కట్టు, అసలే చాలా క్యూట్ గా ఉన్నావు. లేదు సంజయ్, ఈరోజు సిన్సియర్గా ఉపవాసం చేస్తాను, గుడి చుట్టూ ప్రదర్శన చేద్దాం దా అని చెప్పి మొత్తం ప్రదర్శన చేశానన్న. ఇది రాత్రి 7 గంటల చూపు 7 గంటల వరకు ప్రదర్శన చేయించి గుడిలో ఉన్న ప్రసాదం మొత్తం తినబడి దొబ్బింది. ఇంకేడాది ఉపవాసం ఉండేది, అట్టికే మొక్కండి. మొత్తం బాడీ పెయిన్స్, బెడ్ మీద 3 రోజులు పడుకున్నా. 3 రోజులు గ్యాప్ వచ్చింది. ఇక ఫోన్ చేసా, బంగారం ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నావా? సరే మన ఫేవరెట్ స్పాట్కి వచ్చాయి అని చెప్పొచ్చు. వెళ్ళా దాని దగ్గరికి. మరి 3 రోజులు అయింది మనం మీట్ అయ్యి, ఏదైనా కిస్సు హగ్గు లాంటివి ఇవ్వచ్చు కదా. ఏ పో సంజయ్, ఈరోజు ఇవ్వను. ఇవే ప్లీజ్, అసలే 3 రోజులు అయింది, ప్లీజ్ సంజయ్ రేపు ఇస్తాను. ఈరోజు ఎవరితో ప్రాక్టీస్ చేసి వస్తావా? చిచ్చి అది కాదు సంజయ్, మరి ఇవ్వచ్చుగా. అంటే ఈరోజు ఉపవాసం ఉన్నాను సంజయ్. అయినా నువ్వు ఉపవాసం ఏంటి? ఇంకోసారి ఉపవాసం అంటే మూటగట్టు కోటి బస్ కింద పడేస్తాను. మూసుకొని నాకు ముద్దైన హగ్గాని ఇవ్వ అంతే. లేదు, ఈరోజు ఉపవాసం. మొన్న ఉపవాసం సరిగ్గా చేయలేని బొగ్గ మీద పింపుల్ వచ్చింది. రోడ్డు మీద అడ్డమైన గడ్డి తింటే ముఖం మీద పింపుల్ రాక పైనాపిల్ వస్తుందా? సరే కనీసం ఎగ్ పప్పు అని తిందా. నువ్వు ఎలా తిన్నావు కదా, నేను ఒక్కని తింటా, నువ్వు మూసుకొని కూర్చో. అడిగా అంటూ గుద్దుతో ఒకటి అడిగాను. ఎగ్ పప్పు తింటున్నా. భయ్య 2 ఎగ్ పప్పులు ఆర్డర్ భయ్య. నాకు కూడా 2 ఎగ్ పప్పులు చెప్పు సంజయ్. అదేంటే దొంగ మొఖం దానా, ఎగ్ పప్పులు ఏం తిన్నావు కదా? ఎగ్ తినొచ్చు, వెజ్, నాన్ వెజ్ కాదు. గుడ్డు టీవీలో యాడ్ వస్తుంది తెలుసా ఒకటి, గుడ్డు తినండి ఆరోగ్యానికి పౌష్టికరం అని చెప్పి. అవునా, ఆ యాడ్ ఫాలో అవుతారా మీ అమ్మాయిలు? మరి అలాంటప్పుడు బాయ్ ఫ్రెండ్ పక్కనోడు పువ్వు ఉంటే జూజీ అని తిరిగితే యాడ్ ఫాలో అవుతాయా? నెక్స్ట్ డే ఫోన్ చేసా, నాకు ఫుల్ ఆకలేసిందన్న. దానికి కాల్ చేసా, బంగారం ఈరోజు నేను కేఎఫ్సీకి వెళ్తున్నాను, నువ్వు వస్తున్నావా? నీకేమైనా తినిపిస్తాను. లేదు సంజయ్, ఈరోజు ఉపవాసం, నేనేం తినను. ఓకే, కేఎఫ్సీకి వచ్చి నేను వచ్చేస్తాను అని చెప్పి కేఎఫ్సీకి వెళ్ళా.
వెళ్ళేసరికి ఒక 172 ఎంటీ బాటిల్స్ ఉన్నాయి, కోక్ బాటిల్స్. సర్లే దాని అకౌంట్ కాదని చెప్పి నాన్న నాకు ఒక మజా బాటిల్ ఇవ్వని చెప్పి తీసుకుంటే ఆడి దగ్గరికి వచ్చి టోటల్ బిల్ 10,000 సార్ అని ఇచ్చాడు. అదేంట్రా నేను అడిగింది ఒక మజానే కదా, మరి ఆ ఖాళీ గ్లాసులు కూడా మీ గర్ల్ ఫ్రెండ్ అకౌంట్ లోనే ఇస్తారంట. ఓ అమ్మ వస్తే అదేంటే నువ్వు ఉపవాసం ఏ బొంగు తినవంటే కదా 10 రూపాయలు తీసుకొచ్చా నేను మజా తాగుదామని. డాక్టర్లు చెప్పారు ఉపవాసం అంటే ఏం తినొద్దు కానీ ద్రవ పదార్థాలు తాగొచ్చు అన్నారు, అందుకే ఇవన్నీ. దాని తర్వాత నాకు ఒకటి అర్థమైంది భయ్య, వర్మ నిజం మాట్లాడతాడు అన్నాం, అమ్మాయిలు ఉపవాసాలు చేస్తాం అన్నాం, రెండు జరగని పనులు. కాబట్టి ఎవరైనా నమ్మొచ్చు కానీ ఉపవాసం చేసే అమ్మాయిని నమ్మొద్దు. నమ్మకు ఆడాడలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని.